ఈ సాంగ్ అందరికీ నచ్చిందా? మన కొరియోగ్రాఫర్ వచ్చారు ప్రేమ్, ఆయనకు ఒక వేసుకోండి. ఈ సాంగ్ విఎఫ్ఎక్స్ చేసిన నాగరాజానికి వేసుకోండి. ఈ సాంగ్ ఒరిజినల్లీ నా ఫ్రెండ్ చేశాడు 2017లో, కమాన్ బేబీ అని చెప్పి. ఇట్స్ ఒరిజినల్ సాంగ్. మేము దాన్ని యూజ్ చేసుకున్నాం సినిమాలో. ఆ అబ్బాయి వచ్చాడు, శరత్ మౌలి దా. సారీ శరత్, నీ అంత బాగా చేయలేకపోయాను. ఇప్పుడు మౌలి శరత్ ఇద్దరు పాట పాడతారు. ఓకే, ఫస్ట్ ఏంటో ఇమ్మాయా తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే గుండె దడదడనే, అమ్మో అమ్మో చుట్టి ప్రేమ ప్రేమ, నన్ను లవ్ చేయవే ఓ బామ్మ, నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది, నువ్వు లేకపోతే నేను లేనులే, నువ్వే నువ్వే నా ప్రోరివే పిల్ల, నువ్వే నువ్వే నా ప్రాణమే, కత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, నీకోసమే నేనున్నానే, కత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, నీ అయ్యకే నేను అసలు విన్ననే పిల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, మాకు మైక్ శేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళాలి. ఒక్కసారి ఈ మైక్ పాస్ చేయండి ప్లీజ్. శేషన్న, మా కోసం నువ్వు కూడా జాయిన్ అవుతావా? రండి సార్. కానీ నాకు లాస్ట్ 4 లైన్స్ తెగనిచ్చి కాబట్టి అవి పాడతా. ఓకే ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి పాడితే వాళ్ళు అక్కడి నుంచి అందేసుకుంటాం. కత్యాయిని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేనున్నానే, కత్యాయిని నన్ను లవ్ చేయవే, మీ అయ్యకే నేను అసలు విన్ననే పిల్ల. థ్యాంక్ యూ. క్రేజీ థింగ్ ఏంటంటే నేను 3:30 షో చూసా ఇప్పుడే థియేటర్లో, ఫస్ట్ టైం చూసా సినిమా. సో నేను షాక్. అసలు నేను షూటింగ్లో ఉండే నాకు అసలు ఇదంతా ఈ వేవ్ తెలియదు అసలు నాకు. ప్రస్తుతానికి మౌలి 2.0 గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ అస్సలు ఈ సాంగ్ చూసేసరికి నేను థియేటర్లో నేను అరవడం మొదలుపెట్టామాట. బ్రో, ఒరిజినల్ వీడియో దారిలో కార్లో వచ్చేటప్పుడు చూశాను. మీ ఇద్దరికి నేను బీభత్సమైన ఫ్యాన్ బ్రో, మీ కొరియోగ్రఫీకి, మీ డాన్స్కి. సో వెళ్ళే ముందు మాత్రం మౌలితో చిన్న డాన్స్ వేసి వెళ్తా. ఇది నాకు ఎంత స్కేరీ విషయం అంటే, నా సినిమాలో ఇప్పటిదాకా నేను డాన్స్ వేయలేదు. అలాంటిది నేను మనోడి నుంచి ఇన్స్పైర్, ఓకే వీళ్ళు చేయగలిగితే ఓకే నేను చేసేస్తాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అసలు ఒక్కసారికే మీరు లిరిక్స్ కూడా పట్టుకున్నారంటే మామూలు విషయం కాదు. అవును, ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ స్వేర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు ఫర్ జాయినింగ్ దిస్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? యు వాంట్ టు సే సంథింగ్? యా. ఓకే, ఈ సినిమా గురించి మీరందరూ చాలా మాట్లాడారు, మనందరం చాలా చెప్పుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడికి మాట్లాడడానికి వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేశారో చెప్పడానికి మనకి వండర్ఫుల్ గెస్ట్లు వచ్చారు. కాబట్టి ఫస్ట్ రాహుల్ రవీంద్రన్ గారిని ఆన్ స్టేజ్. ఒక్క నిమిషం రాహుల్ గారు, ఐఎమ్ రియలీ సారీ, అనుదీప్ గారి చేతికి మైక్ వెళ్ళిందంట. ఆయన సింగింగ్ పర్ఫార్మెన్స్ కోసం కూడా మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. అనుదీప్ గారు, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. రెడీ? కమ్ ఆన్, 3, 2, 1. నీకోసమే నేనున్నానే, కత్యాయిని నన్ను లవ్ చేయవే, మీ అయ్యకే నేను అసలు విన్ననే. ఓకే, సో రాహుల్ రవీంద్రన్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ బీవీఎస్ రవి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు ప్లీజ్. ఆయన కంప్లీట్గా సాంగ్లోకి వెళ్ళిపోయినట్టున్నారు, అర్థమైంది మాకు. ఎస్, బీవీఎస్ రవి గారు అండ్ రాహుల్ గారు. ఎస్, గో విత్ ద ఫ్లో సార్.
అంటే నొప్పిగా లేదు, ఫుల్ ఖుషిగా ఉంది. ఎందుకంటే సినిమా చూసి వచ్చా, అంటే ఇవాళ కాదు, అంటే నాకు ఎన్ని రోజులు అయినాయో గుర్తులేదు. లాస్ట్ సినిమా నేను ఏ సినిమా సెకండ్ టైం థియేటర్కి వెళ్ళి చూసానో నాకు గుర్తులేదు, కానీ ఈ సినిమా 100% రెండోసారి వెళ్ళి చూస్తా. ఎందుకంటే మాస్టర్ స్ట్రోక్, వాసు గారి మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే కాత్యాయని బోన్ చేసావా సాంగ్ ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు కాబట్టి ఒట్టి ఆ సాంగ్ కోసమే నేను మళ్ళీ వెళ్తా సార్. అండ్ ఒకటే రిక్వెస్ట్, నేను రెండోసారి చూసిన తర్వాత నా 2 tickets కాంట్రిబ్యూషన్ అయిన తర్వాత ఎవరో ఒకరు నాకు సాయి ఆర్ శ్రీంజిత్ ఎవరో ఒకరు నాకు ఫోన్లో ఆ సాంగ్ మాత్రం పంపించేయండి. ఐఎమ్ అడిక్టెడ్ టు దట్ సాంగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే, సినిమా చూసా, మీ అందరిలాగా పడి నవ్వుకున్నా, కానీ ఒట్టి ఎంటర్టైన్మెంట్ కామెడీనే కాదు, అసలు కామెడీ అయితే ఓ రేంజ్ కామెడీ వర్కౌట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటన్ ఫిల్మ్. మధు అంకుల్ ఎక్కడ అసలు నేను ఫ్యాన్ అయిపోయా అబ్బాయికి, జయకృష్ణ ఫ్యాన్. నేను రాగానే ఫస్ట్ హగ్ ఇచ్చా. నేను అన్నా అంటే ఓ రేంజ్లో పాపులర్ అవుతాడు, నాకు డౌటే లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ ద ఫిల్మ్. ఈ సినిమా చూసి కామెడీనే కాదు, ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ డైరెక్టెడ్ ఫిల్మ్. అంటే చాలా స్కిల్డ్ డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అవుతారు, నాకు డౌటే లేదు. ఈ సినిమాని ప్రేమించేసా, పడిపోయా సినిమాకి. అండ్ ఈ ఎంటైర్ కాస్ట్కి, టీమ్కి, ఇది సచ్ ఎ యంగ్, ఫ్రెష్, రిలేటబుల్ కాస్ట్ అండ్ క్రూ. వీళ్ళందరూ చాలా బాగుండాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా క్లాసిక్స్ తీయాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ లవ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, మైక్ ఇవ్వగానే మాట్లాడాలా అని అడిగారంటే యూ హ్యాడ్ అదర్ ప్లాన్స్? పాడాలి, డాన్స్ చేయాలి. అన్న చిన్మయి కోసం పాడతారు. చిన్మయి నన్ను తను పాడాలి తప్ప నేను పాడకూడదు. కానీ పాట ముందు వస్తుంది కదా లైన్స్, అవి ఏది క్షమించనే. ఓ అదొద్దు బ్రో, నీ సినిమా సాంగ్ పాడతాం, ఆ సినిమా ఎందుకు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ 2 daysగా ఇంట్లో ఈ ఒక్క లైనే నాకు ఇప్పుడు గుర్తుంది, ఒక్కసారి సినిమా చూసా కాబట్టి అదే పాడుతూనే ఉన్నా. అందరు లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఇంట్లో దండం పెట్టుకున్నారు ఆపేరా బాబు అని. సో అదే పాడతా, నాకు ఫేవరెట్. కాత్యాయని బోన్ చేసావా ఓరే అఖిల్ ఇదేమి పాటరా. జస్ట్ ఇందులోనే కాత్యాయని బదులు చిన్మయి కావాలి మాకు, అంతే. అరే ఫోన్ చేసి ఆన్ చేసేరా, నేను పాడతా చిన్మయి వెంటనే. గుడ్ ఐడియా. మీ ఫోన్ ఓ చిన్మయి బోన్ చేసావా, తను 100% అంటది. అరే ఓ రాహుల్